పోదు. నిజానికి అమెరికాను నేను ఈ సమయంలో ఒక మాటతో పోలుస్తాను. మీరేమనుకుంటున్నారో మీరు దాంతో అంగీకరిస్తే కామెంట్ చేయండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అమెరికా తీరు ఎలా ఉంటుందంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది. గోడ మీద పిల్లిలా ఉంటుంది. ఎటు అవకాశం ఉంటే అటువైపు దూకే తీరును అమెరికా మార్చుకోవడం లేదు. మనతో స్నేహస్తాన్ని అందిస్తూనే భారత్ మాకు స్నేహితుడు అని అంటూనే పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పే సమయంలో నేను కలగజేసుకుని యుద్ధాన్ని ఆపేశాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నారు. నిన్న ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాం. ఉగ్రవాదం అనే ఆలోచన వాళ్ళ వైపు రావాలి అన్నా, భారతదేశంలో మరోసారి దాడి చేయాలనే ఆలోచన రావాలి అన్నా వాళ్ళు కొన్ని తరాల పాటు ఆలోచించుకోవాల్సిన బుద్ధిని మనం చెప్పామంటూ మన ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. కానీ ట్రంప్ అంటూ ఉన్నాడు, నేను వాణిజ్యం అనే ఒక్క పేరును ఉపయోగించి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను అని చెప్తున్నాడు. నిజానికి ట్రంప్ ఈ సమయంలో ఏం చేయాలి? పాకిస్తాన్కి గట్టిగా చెప్పి పాకిస్తాన్ భారత్ అడుగుతున్న ఉగ్రమూకలను భారతదేశానికి అప్పగించు, లేదంటే నీ దేశంలో ఉన్న ఉగ్ర స్థావరాలను నువ్వే ధ్వంసం చెయ్యని కదా అమెరికా అధ్యక్షుడు మాట్లాడాలి. కానీ ఇదే అమెరికా అధ్యక్షుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? రెండు బలమైన దేశాలు, రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న బలమైన దేశాలు అని అంటున్నాడు. ఇప్పటికీ పాకిస్తాన్ని బలమైన దేశంగా చూస్తున్న ట్రంప్ సంకుచిత బుద్ధికి నేను బాధపడుతూ ఉన్నాను. ట్రంప్ ఇప్పటికీ పనికిమాలిన మాటలే మాట్లాడుతున్నాడు అని నేను అంటూ ఉన్నాను. ఈ విషయంలో ఎవరికైనా కోపం వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే అమెరికాపై దాడి చేసిన బిన్ లాడెన్ని పాకిస్తాన్కు వచ్చి మరీ చంపేశాయి అమెరికా సేనలు. మరి భారతదేశంపై నిత్యం మారణహోమానికి కాలు దూవుతున్న పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పే సమయంలో నేను యుద్ధాన్ని ఆపించేశాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. దానికి వాణిజ్యం అనే కార్డును వాడాను అని ట్రంప్ అంటూ ఉన్నాడు. నిజానికి ఇది మన దేశాన్ని అవమానించే విధంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ తీరుతో కాదు మన యుద్ధాన్ని ఆపేసింది. మనం పాకిస్తాన్కి చాలా బుద్ధి చెప్పాం. పాకిస్తాన్ పౌరులకు ఎక్కడ నష్టం కలగకుండా మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. మన ప్రధాని మోదీ కూడా అన్నారు, యుద్ధం సమయంలో మనం 32 చోట్ల పౌర విమానయాన సేవలను ఆపేశాం. కానీ అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం విమానయాన సేవలను కొనసాగిస్తూనే ఉంది. ఎందుకంటే మనపై వాళ్ళు దాడికి పాల్పడ్డప్పుడు మనం ఆ తిప్పి కొట్టే క్రమంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఏదైనా విమానానికి దాడి జరిగి వాళ్ళ పౌరులకు హాని కలిగితే ప్రపంచ దేశాలకు చూపించాలి అని కుట్రబుద్ధిని పన్నారు, కుయుక్తులను పన్నారు. కానీ మనం వాళ్ళ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేవలం వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపైనే మనం దాడులు చేశాం. ఇది మన నీతి, ఇది మన మానవత్వం. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికేమంటున్నాడు? సౌదీ అరేబియా వెళ్ళాడు, అక్కడ ట్రేడ్ సమ్మిట్లో పాల్గొన్నాడు. ఆ ట్రేడ్ సమ్మిట్లో పాల్గొన్న సమయంలో అంటూ ఉన్నాడు, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపేశాను అని. పాకిస్తాన్ చాలా బలహీనంగా ఉంది అనే విషయం ప్రపంచానికి తెలుసు, మనకు కూడా తెలుసు. మనం కొట్టిన దెబ్బను పాకిస్తాన్ కొన్ని తరాల పాటు గుర్తుంచుకుంటుంది అనే విషయం కూడా తెలుసు. ప్రధాని అదే విషయాన్ని మాట్లాడారు. కానీ ట్రంప్ ఎవడు మధ్యలో కలగజేసుకోవటానికి మన దేశంపైకి ఉగ్రమూకలను పంపించి మన దేశంలో రక్తపాతం సృష్టిస్తున్న పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పే సమయంలో నేను యుద్ధాన్ని ఆపేశాను, నేను మధ్యలో పానకంలో పుడకలా ఎంటర్ అయ్యాను అని మాట్లాడటానికి ట్రంప్ ఎవడు? అందుకే నేను అమెరికాని అంటూ ఉన్నాను, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం ఈ అమెరికాని. ఎందుకంటే నాకు 1971 ఘటన గురించి మనం చూస్తూ ఉన్నా. 1971 యుద్ధంలో సమయంలో జరిగిన సంఘటన మనం చదువుతూ ఉన్నా మనకి అమెరికా పైన కోపం వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనకి రష్యా చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, మన భారత సేనలు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి కదా. మరి ఈ ట్రంప్ ఎవడు మధ్యలో నేను భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను అని పదే చెప్పడానికి ట్రంప్ ఎవడు? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు, ట్రంప్ ట్రేడ్ విషయం అసలు చర్చకే రాలేదని. మోదీ కూడా మాట్లాడారు, మన ప్రధాని మోదీ, మనం సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం, ఒప్పందం కాదు, సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటారు దీన్ని. అయితే నిజమే, అమెరికా దౌత్యవేత్తలు వచ్చి మాట్లాడారు, కాల్పుల విరమణ చేసుకోండి అంటూ వాళ్ళు మాట్లాడింది నిజమే. కానీ మనపైన వాళ్ళు మెడపైన కత్తి పెట్టలేదు, మనల్ని బలవంతంగా ఒప్పించలేదు, మనపైన ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కానీ వాళ్ళు దౌత్యం చేశారని చెప్తున్నారు. కానీ ట్రంప్ ఎవడి మధ్యలో నేను వాణిజ్యాన్ని ఆపేసుకుంటాను అని చెప్పాను, దాంతోనే యుద్ధాన్ని ఆపేశారు అని.
అసలు పాకిస్తాన్తో చేసుకునే యుద్ధం ఏంటి మిస్టర్ ట్రంప్? పాకిస్తాన్తో చేసుకునే ఆ వాణిజ్య అగ్రిమెంట్ ఏంటి మిస్టర్ ట్రంప్? అంటే పాకిస్తాన్కి ఇంకా నువ్వు ఆయుధాలు సప్లై చేస్తాను అని ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారా మీరు? ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అన్నాడు, మేం పశ్చిమ దేశాల ప్రాపకం కోసమే, పశ్చిమ దేశాలను చూసుకుని మేము ఈ పనికిమాలిన పనులు చేస్తామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మీ గురించే చెప్పాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి కారణమే మీరు అని మీ గురించి చెప్పాడు మిస్టర్ ట్రంప్. ఒకవేళ ట్రంప్కి ఎవరైనా సన్నిహితులు, తెలుగు సన్నిహితులు ఉంటే ఈ మాటల్ని ఇంగ్లీష్లో ట్రంప్కి అర్థమయ్యే రీతిలో దయచేసి చెప్పండి. మిస్టర్ ట్రంప్, మీ అమెరికా ఏ ఎండకా గొడుగు పట్టే రకం, ఏమనుకున్నా పర్వాలేదు. 1970 భారతదేశంపై మీరు యుద్ధానికి, భారతదేశాన్ని ఓడించడానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుని మా దేశంపైకి ఒక వార్షిప్ను పంపించినటువంటి చరిత్ర మీకుంది. అది ఏ చరిత్ర? ఘనమైన చరిత్ర అంటారు, నీచమైన చరిత్ర అంటారు, అటువంటి చరిత్ర మీకుంది. ఇప్పుడు మేము యుద్ధాన్ని ఆపేసామని మీరు అంటూ ఉన్నారు. ఏ ఎండకా గొడుగు పడుతూ ఉంటుంటారు మీరు. నిజంగా మీరు ఉగ్రవాదాన్ని అంతమొందించాలనుకుంటే మీరు కూడా ఉగ్రవాదంతో బాధపడ్డారుగా. ట్విన్ టవర్స్ని పేల్చేసిన ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడ దాచారు? పాకిస్తాన్ కదా కడుపులో దాచుకుంది, పాకిస్తాన్ కదా రక్షణ కల్పించింది. అలాంటి ఒసామా బిన్ లాడెన్ని మీరు పాకిస్తాన్కి వచ్చి చంపేశారు. మరి ఇప్పుడు మా దేశంపై రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ వీధుల్లో దర్జాగా తిరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారు? ట్రేడ్ చేస్తూ ఉంటారు. మీరు పాకిస్తాన్తో చేసే ట్రేడ్ ఏంటి? మా అవసరం మీకెంత ఉందో మీ అవసరం మాకెంత ఉందని అనుకుంటున్నారు. మా అవసరం కూడా మీకు అంత ఉంది ఖచ్చితంగా. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ధీటైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది అని కంటగింపున్న దేశాలు ఈరోజు చాలా ఉన్నాయి. అదే చైనా కావచ్చు, అమెరికా కావచ్చు. అందుకే నాకు మీరు మిత్రుడు, ఇప్పటికీ మేము కళ్ళు మూసుకుని కూడా నిద్రలో కూడా నమ్మదగిన మిత్రుడు ఎవరు అంటే రష్యా. మరి మీరేం చేస్తారు? రష్యా దగ్గర నుంచి S-400 కొంటూ ఉంటే మీరు రష్యా దగ్గర నుంచి S-400 కొనడానికి వీలు లేదు, మా దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తీసుకోండి లేదంటే ఆంక్షలు విధిస్తామని మీరు అన్నారు కదా. ఏ ఎండకా గొడుగు పట్టారు కదా. మరి ఇప్పుడు పాకిస్తాన్పై యుద్ధాన్ని ఆగిపోవడానికి కారణం అని మీరు ఎలా మాట్లాడతారు మిస్టర్ ట్రంప్? పాకిస్తాన్తో మీరు చేసుకున్న వాణిజ్య ట్రేడ్ ఏంటి? IMF నుంచి లోన్ ఇప్పించడానికి మీరు కారణం. 16% పైగా IMFలో మీ వాటా ఉంది కాబట్టి IMF నుంచి మీరు లోన్ ఇప్పించడానికి కారణం. పాకిస్తాన్ ఇప్పటికీ వాళ్ళ దేశ ప్రజల ట్యాక్స్ని కానీ, వాళ్ళ దేశ ప్రజల GDPని కానీ వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు. కేవలం ఉగ్రవాదుల బలోపేతానికి ఖర్చు పెట్టింది. మరి మీ సహకారంతో 2.3 సుమారు 20,000 కోట్ల రూపాయల లోన్ వచ్చింది వాళ్ళకి. ఆ లోన్ని వాళ్ళు దేనికి ఉపయోగిస్తారని మీరు మానిటరింగ్ చేస్తారా? ఇప్పటికీ ప్రపంచం అనుకుంటూ ఉంది ఆ లోన్తో మీరు వాళ్ళకి ఆయుధాలు అమ్ముకుంటారు అని. అదే మీరు చేసే ట్రేడ్ అని అనుకుంటూ ఉంది. ఇదేనా మిస్టర్ ట్రంప్ మీరు పాకిస్తాన్తో చేస్తున్న ట్రేడ్ అని భారతీయ పౌరులు అడుగుతున్నారు, ప్రపంచ దేశాలు కూడా అడుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని కూకడ వేళ్లతో తీసేయాలి అని అనుకుంటున్న